తెలంగాణ వెబ్సైట్ 2025 బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఎవరైతే బీఫార్మసీ, ఫార్మ్-డి, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ లాంటి కోర్సులు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో లోపల మనం ఫీ రియంబర్స్మెంట్, సో ఇట్స్ ఏ సింపుల్ టాపిక్ విత్ మెనీ డౌట్స్, ఓకేనా. సో మనకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఎవరికి వస్తుంది ఫీ రియంబర్స్మెంట్, ఎవరికి రాదు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు వస్తుంది, అండ్ ఈ ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో లోపల ప్రొవైడ్ చేస్తాను. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, అండ్ ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ వస్తే ఎందుకు వస్తుంది, అసలు ఎవరెవరికి ఫీ రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి ప్రతిది కూడా మీకు ఫుల్ క్లారిటీగా నేనైతే ఈ వీడియో లోపల డిస్కస్ అయితే చేస్తాను ఫీ రియంబర్స్మెంట్ గురించి. సో మనం ప్రీవియస్గా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం, బీఫార్మసీ అండ్ ఫార్మ్-డి అండ్ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వన్, ఫీ రియంబర్స్మెంట్ గురించి చెప్పండి బ్రో అని చెప్పి. కాబట్టి మనం అయితే ఈ వీడియో అయితే చేసుకుంటున్నాం, సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో తర్వాత క్లారిటీ వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మనం ఫార్మసీ గైడెన్స్ కూడా స్టార్ట్ చేసినాం, ఫార్మసీ అండ్ ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి. అండ్ మనం రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తాం, కౌన్సిలింగ్కి సంబంధించి, అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్ గైడెన్స్ అయితే ఇస్తాం. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లు కూడా మనం చెప్తూ ఉంటాం అన్నట్టు, ఓకేనా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మనం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్తాం ఫేజ్ 1లో సీట్ రావడానికి. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి. సో ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్తాం. అండ్ లైవ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. లైవ్ లోపల మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయితే చేస్తాం అన్నట్టు, ఓకేనా. సో 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్కి. అరౌండ్ మీకు 6 months ఆఫ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. సో మీకు అడ్మిషన్ అయిపోయేంత వరకు మన సైడ్ నుండి గైడెన్స్ అయితే వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఏం చేయాల్సి ఉంటుంది, ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఏంది, ఆ మిస్టేక్స్ని ఎట్లా అవాయిడ్ చేస్తే మనకు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పి మనం అయితే చెప్తాం అన్నట్టు. అండ్ ఎక్కడ సీట్ వస్తుంది అని చెప్పి చెప్పడానికి మనకి ఛాన్స్ ఉండదు, కానీ సీట్ రావాలంటే ఏం చెయ్యాలి అని మాత్రం మనం అయితే డీటెయిల్గా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన అనలిటిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. యూ విల్ కమ్ టు నో. కట్ ఆఫ్ పీడిఎఫ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసినాం. అండ్ కోర్స్ వైజ్ కాలేజ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేసినాం అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు బయోటెక్నాలజీ లోపల ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అండ్ బీఫార్మసీ లోపల ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఫార్మ్-డి లోపల ఎన్ని కాలేజీలు ఉన్నాయి అని చెప్పి ప్రాపర్గా కాలేజ్ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సపరేట్గా, ఓకేనా. సో ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఏంది ఫస్ట్ క్వశ్చన్, ఓకేనా. సో మనకి 5th October నుండి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది 5th October 2025 నుండి 8th October 2025 వరకు స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే మెయిన్, ఓకేనా, ఫీ రియంబర్స్మెంట్ నీకు రావాలంటే మెయిన్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఓకేనా. నేను ఇందాక డేట్స్ ఎందుకు చెప్పినా అంటే అందుకే చెప్పిన 7th, 8th, 9th, ఓకేనా. 7th October, 8th October అండ్ 9th October రోజు మనకు దగ్గర లోపల ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఫస్ట్ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్కి మనకి ఎప్పటికెళ్ళి టైం ఉన్నది మరి అంటే 5th October, 6th October, 7th October. 5th, 6th, 7th ఏమో మనకు. సో 5th, 6th, 7th, 8th కూడా, ఓకేనా. 5th, 6th, 7th, 8th 4 days ఆఫ్ టైం అయితే ఉందన్నట్టు స్లాట్ బుక్ చేసుకోవడానికి, ఓకేనా. 600 రూపీస్ ఉంటుంది, ఓకేనా. 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీ అండ్ 1200 రూపీస్ ఫర్ బీసీ ఆర్ ఓసీ అయితే ఉంటుంది అన్నట్టు. ఈ ఫీ అనేది పే చేసి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక హెల్ప్ లైన్ సెంటరు, ఒక డేట్ అండ్ ఒక టైం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం అటెండ్ అయితేనే మనం ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతాం అన్నట్టు, ఓకేనా. సో ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తారు, అసలు ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారంటే ఎవ్రీ క్యాండిడేట్ విల్ గెట్, ఓకేనా, ఎవ్రీ క్యాండిడేట్ విల్ గెట్ ఫీ రియంబర్స్మెంట్, ఓకేనా. ఫీ రియంబర్స్మెంట్ అనేది ప్రతి క్యాండిడేట్కి కూడా ఇస్తారన్నట్టు. సో ఎవరైతే గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్ త్రూ బ్రో మరి నేను మేనేజ్మెంట్లో జాయిన్ అవుతా నాకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అంటే
మేనేజ్మెంట్ లోపల జాయిన్ అయిన వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రాదు. గవర్నమెంట్ కండక్ట్ చేసిన కౌన్సిలింగ్ త్రూ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకేనా, ఎవ్రీ క్యాండిడేట్ విల్ గెట్ ఫీ రియంబర్స్మెంట్. ఓకేనా, ఇందులోపల మనం గవర్నమెంట్లో చదివినామా ప్రైవేట్లో చదివినామా అనేది మ్యాటర్ కాదు. ఓకేనా, గవర్నమెంట్లో చదివినా నీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ప్రైవేట్లో చదివినా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రం గవర్నమెంట్లో చదివితే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది ఎవరైతే గవర్నమెంట్లో చదువుతారో వాళ్ళకి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోపల, నాట్ అబౌట్ దిస్ ఫార్మసీ స్ట్రీమ్ లోపల మీరు గవర్నమెంట్లో చదివినా గదే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ప్రైవేట్లో చదివినా గదే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. బట్ ఎవ్రీ క్యాండిడేట్ విల్ గెట్ ఫీ రియంబర్స్మెంట్. అండ్ మనకి వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు, అందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఈ ఫీ రియంబర్స్మెంట్ లోపల మనకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఓకేనా, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇంకోటి రియంబర్స్మెంట్ పార్షియల్ అంటాం. పార్షియల్, ఫుల్ ఫీ అంటే మొత్తం ఇస్తారు అన్నట్టు, ఎంత ఫీ ఉంటే అంత ఫీ ఇస్తారు. పార్షియల్ ఇన్ ద సెన్స్ మనకు ఎక్కువగా లైక్ ఒక ఎంత అంటే 30,000 to 35,000 ఇస్తారు అన్నట్టు. 30,000 to 35,000 దాకా మనకు ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది అన్నట్టు. ఎవ్రీ క్యాండిడేట్ విల్ గెట్ 35,000 ఆఫ్ ఫీ రియంబర్స్మెంట్ ఫర్ షూర్. ఓకేనా, 30,000 to 35,000 ఎవరికైనా కూడా వస్తుంది. ఒకవేళ నువ్వు phase 1లను phase 2లను పార్టిసిపేట్ చేసి నీకు సీట్ వస్తే. ఓకేనా, అండ్ ఫుల్ ఫీ ఎవరికి వస్తుంది బ్రో మరి అని అంటే, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ పార్షల్ అనేది అందరికీ వస్తుంది. ఓకేనా, సో 30,000 to 35,000 అనేది ఎవ్రీ క్యాండిడేట్కి వస్తుంది. బట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ విషయానికి వస్తే మైనారిటీస్. ఓకేనా, ఎవరైతే మైనారిటీస్ ఉంటారో మైనారిటీస్కి వస్తుంది ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. ఇందులోపల ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, వాళ్ళకి వస్తుంది. అండ్ ఇందులోపల మైనారిటీస్ లోపల కొంతమంది ఓసీ ఉంటారు అన్నట్టు. ఓకేనా, సో మైనారిటీ లోపల ఓసీ ఉంటారు. సో వాళ్ళకి లైక్ 35,000 వరకు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది అన్నట్టు. అండ్ ఎవరైతే మైనారిటీస్ లోపల లైక్ బీసీఈ ఉంటారు అండ్ మైనారిటీస్ లోపల క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు చూసా, వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అన్నట్టు. ఎంత వస్తుంది కదా అంటే అరౌండ్ మనకి ఎంత ఫీ అయితే ఉంటుందో, ఇప్పుడు 1 lakh ఫీ ఉంది అనుకో పర్ సపోజ్, ఆ 1 lakh ఫీకి 1 lakh ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకేనా, 1 lakh ఫీకి 1 lakh అయితే ఇచ్చేస్తారు. ఒకవేళ 58,000 ఉందనుకో ఫీ మీరు అప్లై చేసుకున్న కాలేజ్ లోపల, ఆ 58,000కి 58,000 వీళ్ళు ఇచ్చేస్తారు అన్నట్టు. ఎంత ఫీ ఉంటే అంత ఫీ అయితే వీళ్ళు గవర్నమెంటే కడుతుంది. సో ఎందుకు కడుతుంది మరి అని అంటే, సో ఎవరైతే లైక్ లోవర్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా గవర్నమెంటే మనకు రియంబర్స్మెంట్ అయితే కడతా అన్నట్టు. దానికి క్రైటీరియా ఏందని నేను చెప్తా. దానికంటే ముందు మైనారిటీస్కి వస్తుంది ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, ఎస్సీ ఆర్ ఎస్టీకి వస్తుంది అన్నట్టు. మైనారిటీస్కి వస్తుంది అండ్ ఎస్సీ ఆర్ ఎస్టీకి వస్తుంది అన్నట్టు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. ఎంత ఫీ ఉంటే అంత కూడా గవర్నమెంటే కడుతుంది. ఓకేనా, సో దాని గురించి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ ఎవరైతే ఓసీ ఉంటారో ఓసీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ, ఓకేనా, ఎవరైతే ఓసీ బీసీ ఉంటారో, ఓసీ ఉండి ఈడబ్ల్యూఎస్ ఉన్నా సరే మనకు 35,000 రూపీస్ ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా, 35,000 అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. సో 30 to 35 అప్రాక్సిమేట్లీ 30,000 నుండి 35,000 మధ్యలో మనకు ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఈ 30 నుండి 35,000 అంటే మనకు సపోజ్ ఒక ఎంత 85,000 ఉందనుకో ఫీ పర్ సపోజ్. ఓకేనా, 85,000 ఫీ ఉందనుకో. 85,000 ఫీ ఉంటే నువ్వు ఎంత కట్టాల్సి ఉంటుంది అని అంటే అరౌండ్ మనం 50,000 ఫీ అయితే మనం కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, 50,000 ఫీ అనేది బీసీ ఆర్ ఓసీ వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. మిగతా 35,000 ఫీ అనేది రియంబర్స్మెంట్ కింద క్లెయిమ్ అయిపోతుంది అన్నట్టు, రియంబర్స్మెంట్ కింద వెళ్ళిపోతుంది. సో ఇట్లా మనకు ఫీ అనేది ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి ఏదైతే ఈ ఫీ రియంబర్స్మెంట్ విషయానికి వస్తే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారంటే, ఎవరైతే ఎస్సీ ఆర్ ఎస్టీ ఉంటారో వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి. ఓకేనా, మైనారిటీస్ కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో మీరు ఎస్సీ కాదు ఎస్టీ కాదు మేము బీసీనే బ్రో, ఓకేనా, సో మేము బీసీనే బ్రో, మేము ఎస్సీ కాదు ఎస్టీ కాదు అనుకున్న సిచ్యువేషన్ లోపల యూ విల్ గెట్ 30,000 to 35,000. ఓకేనా, 30,000 to 35,000 ఆఫ్ ఫీ రియంబర్స్మెంట్. 30,000 నుండి 35,000 ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో ఈ ఫీ రియంబర్స్మెంట్కి క్రైటీరియా ఏంటంటే నువ్వు తెలంగాణ రెసిడెంట్ అయి ఉండాలి. ఓకేనా, తెలంగాణ రెసిడెంట్ అయి ఉండాలి ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ విషయానికి వస్తే నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా, మీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండొద్దు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ ఇన్కమ్ కూడా మీరు ఒకవేళ రూరల్ ఏరియా లోపల ఉంటే 1.5 lakhs కన్నా తక్కువ ఉండాలి రూరల్ ఏరియాలు ఉంటాయి.
అండ్ ఎవరైతే అర్బన్ లోపల ఉంటారో 2 లక్షల కన్నా తక్కువ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రమే రియంబర్స్మెంట్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోరు మీరు. ఓకేనా. సో బ్రో మేము ఓసీ బ్రో మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఉన్నప్పుడు మాత్రమే నీకు ఈ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది అన్నట్టు 35,000. ఓకేనా. సో ఎవరైతే లైక్ మీరు ఏ కేటగిరీ అయినా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి మీకు. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మీరు ఏ కేటగిరీ అయినా రియంబర్స్మెంట్ రావడానికి. మెయిన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ, ఇన్కమ్ను ఈడబ్ల్యూఎస్ అనేది మ్యాండేటరీ. ఇవి కొత్తవి ఉండేలాగా చూసుకోరు. మనం స్టార్టింగ్ నుండే మాట్లాడుకుంటున్నాం, కొత్త ఇన్కమ్ కొత్త ఈడబ్ల్యూఎస్ అనేది ఉండాలి. ఓకేనా. సో ఈ ఇయర్ది అయ్యి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ క్యాస్ట్ విషయానికి వస్తే క్యాస్ట్ ఎప్పటిదైనా ఏం కాదు, కానీ క్యాస్ట్ అనేది ఎస్సీ ఆర్ ఎస్టీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉంటారు చూస్తా. ఓకేనా. ఎస్సీ ఎస్టీలకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఈ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో ఈ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ సర్టిఫికేట్స్ ఉన్న సిచ్యువేషన్ లోపల మాత్రమే యూ విల్ గెట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. ఓకేనా. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఇన్కమ్ అనేది 1.5 lakhs కన్నా తక్కువ ఉండాలి. పేరెంటల్ ఇన్కమ్ అనేది ఒకవేళ మీరు అర్బన్ లోపల ఉంటే 2 lakhs కన్నా తక్కువ ఉండాలి. ఇది క్రైటీరియా మెయిన్గా. అండ్ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి చూపెట్టుకోవడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా. రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో నేను ఏం చెప్తా కదా అంటే ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్. కాబట్టి మీకు 35,000 రియంబర్స్మెంట్ వస్తే 35,000, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. ఇట్ డిపెండ్స్. కాబట్టి మీ కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అయినా అనుకోను, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లైక్ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది మీరు రెడీ పెట్టుకోరు. మీరు ఒకవేళ ఓసీ కావచ్చు బీసీ కావచ్చు అట్లాంటి సిచ్యువేషన్ లోపల నువ్వు కూడా క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కము ప్లస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకో. ఓకేనా. సో అవి ఉండాలి. దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి నీకు, అండ్ దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటుగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఓకేనా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నట్టు. ఓకేనా. రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మనకి ఉండాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఉన్నప్పుడే మనం ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా. ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఎట్లా అవుతాం అనంటే మనం స్లాట్ని బుక్ చేసుకొని మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మనం స్లాట్ని బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఆఫీసర్స్ ఏం చేస్తారు కదా అంటే సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేస్తారు అన్నట్టు. అప్పుడు నువ్వు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబులా కాదా అని చెప్పి తెలుస్తుంది అన్నట్టు. ఒకవేళ మీ పేరెంట్స్ గౌట్ ఎంప్లాయీస్ అయితే మీకు ఇన్కమ్ ఉండదు, కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్. ఓకేనా. సో ఎవరైతే స్టూడెంట్స్ పూర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళని సపోర్ట్ చేద్దామని చెప్పి ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. గవర్నమెంటే ఫుల్ ఫీ కట్టడానికి రీజన్ ఏంది కదా అంటే వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ ఉంటారు, లేకపోతే పూర్ బ్యాక్గ్రౌండ్ లోపల ఉంటారు అన్న సిచ్యువేషన్ లోపల మనకు గవర్నమెంటే ఫుల్ ఫీ అనేది కడుతుంది అన్నట్టు. అండ్ ఓసీ అండ్ బీసీ లోపల ఏం చేస్తుంది కదా అంటే ఓసీ అండ్ బీసీ వాళ్ళకి కూడా 35,000 ఆఫ్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ గవర్నమెంట్లో చదివినా నువ్వు ప్రైవేట్లో చదివినా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఓన్లీ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీస్. ఆ మైనారిటీస్ లోపల కూడా మనకేంటంటే మైనారిటీస్ లోపల ఓసీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏముండదు అన్నట్టు. ఓకేనా. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ మిగతా వాళ్ళందరూ కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది. అండ్ మనం ఒకవేళ బ్రో నా ర్యాంకు తక్కువ ఉంది బ్రో, ఓకేనా, నా ర్యాంకు 10,000 కన్నా తక్కువ ఉన్నది బ్రో, 20,000 కన్నా తక్కువ ఉన్నది బ్రో, నాకు ఫ్రీ సీట్ వస్తుందా? ఓకేనా. ఫ్రీ సీట్ వస్తుందా అంటే ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ లోపల జాయిన్ అవుతారో వాళ్ళది ఫ్రీ సీట్ అన్నట్టు. ఓకేనా. సో నా ర్యాంక్ 10,000 కన్నా తక్కువ ఉన్నది బ్రో, 20,000 కన్నా తక్కువ ఉన్నది బ్రో, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా? ఓకేనా. 10,000 కన్నా 20,000 కన్నా తక్కువ ఉన్నది ర్యాంకు, నాది ఓసీ ఆర్ బీసీ కేటగిరీ అనుకున్నాం అనుకో,
ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అంటే నీకు గవర్నమెంట్లో సీట్ వస్తే 10,000 కన్నా 5,000 కన్నా తక్కువ ఉన్న సిచ్యువేషన్ లోపల ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాదు. కానీ గవర్నమెంట్ లోపల నీకు సీట్ వచ్చింది అనుకో పర్ సపోజ్, గవర్నమెంట్ లోపల నీకు సీట్ వస్తే పర్ సపోజ్ అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఏమవుతుంది కదా అని అంటే నీకు గవర్నమెంట్లో సీట్ వస్తే గవర్నమెంట్లో ఫీ అనేది ఏముండదు, ఎందుకంటే అది గవర్నమెంట్ సీట్ కాబట్టి. మళ్ళీ ఈ గవర్నమెంట్లో సెల్ఫ్ ఫినాన్స్ ఉంటుంది, ఇదొకటి కథ మళ్ళీ. ఓకేనా, గవర్నమెంట్ లోపల సెల్ఫ్ ఫినాన్స్ ఉంటుంది అన్నట్టు. సెల్ఫ్ ఫినాన్స్ లోపల ఏం చేస్తారు అంటే 60,000 ఫీ ఉందనుకో పర్ సపోజ్, ఇలా 30,000 గవర్నమెంట్ ఇస్తుంది, 30,000 మనం కట్టుకోవాలి. ఓకేనా, సెల్ఫ్ ఫినాన్స్ లోపల. ఐదర్ నీకు గవర్నమెంట్ లోపల ఫ్రీ సీట్ వస్తే మాత్రం ఫీ ఏముండదు అన్నట్టు. ఓకేనా, ఫ్రీ సీట్ వస్తే గవర్నమెంట్ లోపల ఫీ ఏముండదు. గవర్నమెంట్ లోపల సెల్ఫ్ ఫినాన్స్ లోపల వచ్చిందనుకో 30,000 ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, కట్టుకోవాలి. బట్ ఎవరైతే ఓసీ అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీస్ ఉంటారో వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే అవుతుంది అన్నట్టు. ఓకేనా, సింపుల్ ఇది. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మనం ఫర్దర్గా మళ్ళీ ఒక వీడియో అయితే వేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ సింపుల్లీ ఏం లేదు, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తా. అండ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే క్యాస్ట్. ఓకేనా, క్యాస్ట్ ఎందుకంటే మీరు ఓసీనా బీసీనా అని తెలవడానికి, ఎస్సీ ఎస్టీ వరకు పక్కా కావాలి, ఎందుకంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా, అండ్ ఇన్కమ్. ఓకేనా, ఇన్కమ్ అనేది తక్కువ ఉన్నప్పుడు మాత్రమే నీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ రెసిడెన్స్. ఓకేనా, నువ్వు తెలంగాణ క్యాండిడేట్ అని చెప్పడానికి రెసిడెన్స్. ఈ 3 సర్టిఫికేట్లు మ్యాండేటరీ. మెయిన్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు బీసీ ఓసీ వాళ్ళకి. ఓకేనా, ఇందులోపల ఏ డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మీకు ప్రాబ్లం అవుతుంది, తొందరగా తీసి పెట్టుకోరు. ఇంకా మనకి టైం అయితే ఉంది, 7th 8th 9th ఈ 3 రోజులు టైం ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి 4th October. ఓకేనా, 4th October అంటే 7th 8th 9th ఈ 3 రోజుల్లో మనం సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతాం. ఇంకా మనకి 4th 5th 6th 7th 8th 9th నువ్వు 9th రోజు కౌన్సిలింగ్ అటెండ్ అయినా కూడా, లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయినా కూడా ఏం కాదు. మనకి ఎన్ని రోజులు టైం ఉంది, 4 రోజుల టైం ఉంది మధ్యలో. ఈ 4 రోజులలో మనం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ తీసుకోవచ్చు, రెసిడెన్స్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇది ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండేది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఫార్మసీ అండ్ ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి గైడెన్స్ స్టార్ట్ చేసినాం. అండ్ మీకు కోర్స్ వైజ్ కాలేజ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేసిన, కట్ ఆఫ్ కూడా ప్రొవైడ్ చేస్తా. అండ్ మంచి ట్రిక్స్ అయితే చెప్తా, సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి. ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.